హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా నాగుల చవితి, నాగపంచమి శుభాకాంక్షలు. ఇది 2 రోజుల వీడియో అనమాట. ఇదేమో చవితి రోజు, నాగుల చవితి రోజు. ఇంకా మార్నింగ్ అవ్వలేదులేండి, కొంచెం లేటే అయింది ఈసారి. ఎందుకో అసలు ఎప్పుడైనా మార్నింగే వెళ్ళేదాన్ని గుడికి, కానీ ఈసారి బాగా లేట్ అయిపోయింది. అది కాక ఇంకా పూజ అంతా ఒక టైం తీసుకుంటే, ఇక్కడ ఇప్పుడు నాగుల చవితికి ఏంటంటే మనం నువ్వులు అవన్నీ నువ్వు ముద్దలు తీసుకెళ్తాం కదా. సో వాటిని మిక్స్ చేసుకునేసరికి బాగా టైం పడుతుంది అనమాట. నువ్వుల పిండి, చలిపిండి ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా నాగమయ్యకు. అందుకోసం ఇంకా అవి పూజ అంతా చేసేసుకున్నాక మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలన్నమాట. వాటి కోసమే టైం చాలా ఎక్కువ పడుతుంది. అదే ఇక్కడ ఇంకా నువ్వులన్నీ మిక్సీ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరు హాస్టల్లోనే ఉన్నారు కదా, ఇంకా ఒక్కదాన్ని ఆయన చూస్తే ఆయన వెళ్ళిపోయినాడు. ఇంకా ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంకా అదే ఇక్కడ జరుగుతుంది. హడావిడి అయిపోయింది. మళ్ళీ షాప్కి వెళ్ళాలి. ఇంకా టెన్షన్గా చేసేసుకుంటున్నాను అనమాట. పూజ చేసుకోవాలనేసి ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను. గుడికి తీసుకెళ్ళడానికి కొబ్బరికాయలు అవన్నీ కూడా సర్దుకుంటున్నాను. అన్నీ సర్దేసుకొని పెట్టేసుకొని ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని పోయి పాలు పోసి రావాలన్నమాట. పాలు ఏంటంటే అదే నువ్వుల ముద్దలు, చలిపిండి అంటే బియ్యం పిండిలో బెల్లం కలుపుకొని అవి కూడా ముద్దలు చేసి పెట్టాలన్నమాట. ఖచ్చితంగా నువ్వుల ముద్దలు, చలిపిండి అవి 2 పెట్టాలి నాగమయ్యకు. ఆయనకి ఇష్టం అంట. ఇంకా అవన్నీ చేసుకోవడంతోనే నాకు బాగా టైం పట్టింది. ఇంకా అన్నీ పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టాలని ఇంకా నేను కూడా రెడీ చేసి ఎంపడే గుడి వేస్తేనే మళ్ళీ షాప్కి వెళ్ళొచ్చు కదా అని ముందే రెడీ అయ్యి ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాను ఇక్కడ. ఇంకా అయిపోయింది, పూజ అంతా అయిపోయింది. ఊదిబత్తిలు అవి పెట్టి కొబ్బరికాయ కొట్టేసుకొని గుడికి వెళ్ళాలి. ఎంతమంది ఇట్లా చేసుకుంటారు పండగ? మా సైడ్ అయితే ఖచ్చితంగా నాగుల చవితి అంటే కొందరు ఒక్కరోజే చేసేసుకుంటారు. అంటే మెయిన్ రోజు కానీ నెక్స్ట్ డే కానీ ఇంకా నైవేద్యము ప్లస్ నువ్వుల ముద్దలు అన్నీ చేసి పెడతారు. నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఇట్లానే అలవాటు. ఒకరోజు నువ్వు ముద్దలు, కొబ్బరి గిన్నెలు పెట్టేసి వస్తాను. నెక్స్ట్ డే వచ్చేసి నైవేద్యం అన్నం, పప్పు, పాయసం అట్లా చేసుకుపోయి పెట్టొస్తుంటాను అనమాట. అదే నాకు అలవాటు ముందు నుంచి కూడా. ఇంకా అందుకోసం అట్లనే చేస్తారు. 2 రోజులు పండగ చేసుకుంటాను నేను కూడా. ఇంకా ఇక్కడేమో కొబ్బరికాయ కొడుతున్నాను. ఫస్ట్ రోజే కొబ్బరికాయలు కూడా అన్నీ ఫస్ట్ రోజే కొట్టుకుంటా. ఏమో నాకు ఇంకా ఫస్ట్ ఎట్లా అలవాటు అయిందో అట్లానే మార్చుకోవచ్చు అనుకో. ఏమో నాకు మార్చుకోవడం ఇంట్రెస్ట్ లేదు. సో ఇలానే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇంకెంతమంది నాగుల చవితి పండగ చేసుకున్నారు? ఎవరింట్లో ఏమున్నాయి నాకు కామెంట్ చేయరా ఖచ్చితంగా. ఇంకా పండగ రోజు అంటే ఖచ్చితంగా ఇంట్లో కొబ్బరికాయ కొడతాం కదా, కింద పైన అంతా. అసలు నాకు అక్కడ పూజది ఇదొక్కటి మాత్రమే షూట్ చేసుకున్నా. అసలు గుర్తే లేదు. మళ్ళీ అంతా పూజ అయిపోయిన తర్వాత షూట్ చేసుకోవాలని వచ్చినాను. హడావిడి అయిపోయింది అనమాట. వెంటనే వెళ్ళిపోయినాను షాప్కి. అందుకోసం ఇది మాత్రమే షూట్ చేసుకున్నాను. ఏం పెట్టినాను ఏమి అనేది కూడా మీకు చూపించలేకపోయినా, నువ్వు ముద్దలు అవన్నీ కూడా. ఇంకా తప్పదు కదా, పని ఉన్నప్పుడు మనకు హడావిడి ఇట్లనే ఉంటుంది. ఏం చేద్దాం చెప్పండి. ఇంకా పండగను మిస్ చేసుకోలేము, ఇట్లా షాప్ను మిస్ చేసుకోలేము. అన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే ఇంతే హడావిడి ఉంటుంది. చేసుకునే కాడికైతే తృప్తిగానే చేసుకున్నాను. ఎప్పుడు చేసుకుంటానులేండి. ఏది మిస్ అయ్యాను. ఏ పండగను కూడా మిస్ చేసుకోవాలనుకోను అనమాట. అన్నిటినీ చేసుకోవాలని అనుకుంటా. ఇదేమో నెక్స్ట్ డే, మళ్ళీ నెక్స్ట్ డే నైవేద్యం చేసి పెడతా అని చెప్తుంటా కదా. ఇది ఇంకా అన్నం, పప్పు, శనగబెల్ల పాయసం చేసినాను. ఇంకా మందార పూలు ఏమో వచ్చింటి కొనుక్కున్నాను. ఎంత బాగున్నాయి కదా మందారం పూలు అయితే. నాకైతే భలే నచ్చినాయి అసలు. మందారాలు, చామంతులు పెట్టేసరికి ఎంత కళ ఉంది చూడండి. దేవుని కూడా అయితే చాలా బాగుంది. ఇంకా అట్లా అక్కడ కూడా నైవేద్యం పెట్టేసి మళ్ళీ ఇంకా గుడికి కూడా నైవేద్యం పెట్టుకొని గుడికి వెళ్ళేసి వచ్చి పెట్టేసి చీర అవన్నీ కూడా ముందు రోజే పెడతాను అనమాట. నెక్స్ట్ డే మాత్రం ఇంకా నైవేద్యం ఒక్కటి పెట్టేసి ఇంకా మళ్ళీ పాలు పోసి మొక్కొని వస్తాను. ఇంకా ఇదే అలవాటు నాకు ముందు నుంచి కూడా. ఇంక ఇదే కంటిన్యూ. చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇలానే జరిగేది. ఇప్పుడు కూడా సేమ్ ఇలానే జరుగుతుంది అనమాట. ఇంకా ఎట్లా అలవాటు అయితే అట్లనే కదా. ఏమో కొన్ని నాకు మార్చాలా అనిపించదు. నాకు నచ్చినట్టే చేసుకుంటుంటాను. ఇంకా అదే అలవాటు. ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నమాట.
జనాలు లేట్ అయ్యేసరికి తక్కువైపోయినారు. మార్నింగ్ టైంలో అయితే చాలా ఉంటారులేండి ఇక్కడ. చూపించిన కదా ముందు వీడియోలో కూడా నాగమయ్యల్ని. ఇంకా ఎప్పుడైనా మేము ఇక్కడికే వస్తాము. ఒకరొకరు ఒక్కొక్క చోటికి వెళ్తుంటారులేండి. మేమైతే ముందు నుంచి కూడా నా పెళ్ళైన నుంచి కూడా నేను ఇక్కడికే వచ్చి పాలు పోస్తున్నా. నాకు ఇదే అలవాటు. ఈ దేవుడే నాకు వచ్చినాడు. అందుకోసం నేను ఇక్కడికే వచ్చి పోస్తుంటే బంగారు పుట్ట అని చూపించినాను కదా, అక్కడికి కూడా వెళ్తుంటారులేండి. ఇంకా అంత దూరం ఎందుకు మనకు, ఇక్కడ బాగా అందుబాటులో ఉన్నాడు కదా దేవుడు అనేసి ఇక్కడికే వస్తుంటాను ఎప్పుడు కూడా. ఇంక ఇట్లా పూలు అవి తాంబూలము అన్నీ తెచ్చుకొని ఇంకా ఇక్కడే అన్నీ తీసుకొస్తారు కదా నైవేద్యాలు, ఆ తాంబూలము, పూలు, టెంకాయ, చీర అన్నీ ఇంక పెట్టే వాళ్ళైతే ఒకే రోజు అన్నీ పెడతారు. నేనైతే 2 రోజులు పెడతానులే. ఈరోజు ఓన్లీ నైవేద్యం ఒకటి తీసుకొని వచ్చినాను. ఇంకా దీపాలు ఒత్తులు కూడా తెచ్చినా కదా, ఇంకా అవే ఇక్కడ పెడుతున్నాను. ఇదండి ఇవాల్టి వీడియో. చిన్న వీడియోనే లేండి. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఎంతమంది నాగుల చవితి పండగ చేసుకున్నారు అనేది నాతో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎక్కువ లేరు, అంటే ఇంకొక 5-6 మంది. నా కొడుకు వచ్చినాడు కాబట్టి ఇంకా వాడు కొంచెం వీడియో తీయగలిగినాడు. లేకుంటే నాకు ఇంకా ఎక్కడ చెప్పండి, పూజ చేసుకోవాలా వీడియో తీసుకోవాలా కుదరదు కదా. వాడు వచ్చినందుకు ఈ చిన్న అవకాశం దొరికింది నాకు. లేకుంటే ఈ వీడియో కూడా రాకపోవు. ఇంకా అన్నీ పెట్టేసి ఇంక అట్లా. ఇక్కడ ఏంటంటే నాగుల చవితి పండగకు మాత్రం ఖచ్చితంగా కొబ్బరి గిన్నెలోనే పోస్తారు పాలు. అది పద్ధతి. ఖచ్చితంగా ఎవరైనా ఇట్లే పోస్తారులేండి. డైరెక్ట్ గ్లాసులతో అట్లా పోయకూడదు అంట. కొబ్బరి గిన్నెలతోనే పాలు పోసి చేస్తారు పండగ రోజు మాత్రం. ఇంకా నా కొడుకు కూడా వచ్చినాడని చెప్తే కదా, పాప లేదు కానీ ఇంకా వాడు వచ్చినాడు గుడికి నాతో పాటు. ఇంకా వాడు కూడా పోస్తున్నాడు అనమాట. బాగా రెడీ చేసినారు చూడండి, అసలు ఎంత బాగుంది కదా. చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటుంది అనమాట ఇక్కడ. వేప చెట్టు, రాగి చెట్టు. కళ్యాణం కూడా జరిపిస్తారులేండి ఈ చెట్టుకు, అప్పుడప్పుడు జరిపిస్తుంటారు. ఇంతకుముందు ఒకసారి కూడా జరిపించినారనమాట. ఇంకా బాగుంటుంది. మా ఊళ్ళో నాగమయ్యలు కూడా చాలా బాగుంటారు. నాకైతే బాగా నచ్చుతారులేండి. ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరు నాగుల చవితి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది ఇంట్లో పూజది. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.